సెలబ్రిటీలు అన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, తప్పులేదు. అందులో హీరోయిన్లు అంటే జర ఎక్కువనే క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేగాని ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి మేము హీరోయిన్లం కదా మాకు గుడి కట్టాలి తొక్క తోటకూర అని వాయితే ఊకుంటారా? మరెవలో ఆ దేవత చూద్దాం పాండ్రి. చెప్పేటోనికి ఇనేటోడు లోకు అన్నట్టు ఇగో గీ హీరోయిన్ ఊర్వశి కూడా జనాలు ఇంటురు కదా అని అంత పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఓ దిక్కు బాలీవుడ్ తోని ఇంకో దిక్కు టాలీవుడ్ లో కూడా ఫుల్ పాపులర్ అయిన ఈమె ఆమెకు గుడి కట్టియాలని ఓ కోరిక కోరింది. నాకు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఓ గుడి కట్టిర్రు, అట్లనే ఇడ సౌత్ లో కూడా ఓ గుడి కడితే బాగుంటది అన్నది. కాతమిగా ఇసొంటి ఉద్దర మాటలు ఇన్నాక మనోళ్ళు ఊకుంటారా? ఆమె మాటలకు అయ్యవార్లంతా ఒకటై ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావమ్మా, నువ్వేమన్నా దేవతవా, నీకేమన్నా శక్తులున్నాయా, లేకుంటే గొప్ప గొప్ప మహిమలున్నాయా, ఏమున్నదాన్ని గుడి కట్టియాలే, కెమెరా ముంగట లైట్లు ఆన్ చేసుడే ఆలస్యం, నోటికి ఎంత వస్తే అంత వాగుడేనా? అరే ఏం మాట్లాడుతున్నాం, నలుగురు ఇంటరన్న సోయి సొప్ప లేకుండా వాయితే చూసుకుంటా ఎవ్వలు కోరిడా అని పొట్టు పొట్టాడుచుకున్నారు మన అయ్యవార్లంతా. అంతేకాదు ఈమె నాకు ఉత్తర దిక్కు గుడుంది అని చెప్పింది కదా, అదంతా ఉత్తమాటలేనట. ఖుద్దు బద్రీనాథ్ నివాసితులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజార్లంతా బయటికి వచ్చి ఈమె మాటలన్నీ అబద్ధమే, ఆమె ఏమన్నా దేవతనా గుడి కట్టియనికే, ఇసొంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊకునేది లేదు. ఆమె చెప్పింది బామ్నీలున్న ఊర్వశి గుడి, ఆ గుడి ఎంతో పురాతనమైనది, ఊర్వశి దేవితోని ముడివడి ఉంది. అంతేగాని ఈ హీరోయిన్ ఊర్వశితోని కాదు. ఇసొంటోళ్లను ఉత్తగా ఇడిసబెట్టొద్దు, ఈమె మీద యాక్షన్ తీసుకోవాలి. దేవుని పేరు చెప్పుకొని బతుకుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అలా రేపు ఒకడు ధర్మం అంటాడు, ఇంకొకడు సనాతన ధర్మం అంటాడు, ఒకడు కాషాయ బట్టలేస్తాడు. ఇప్పుడు ఈమె ఏకంగా నేనే దేవతను నాకు గుడి కట్టియాలంటుంది. ఇసొంటోళ్ళను ఉత్తగా ఇడిసబెడితే ఇంకోళ్ళు మోపైతారు. ఈమె మాట్లాడిన ఉద్దర మాటల మీద పంచాయతీ పెట్టాల్సిందే అన్నట్టు కస్సు బుస్సు అంటుర్రు. మరి ఫేమ్ కోసం ఇంటర్వ్యూలో మాట్లాడిన పిచ్చి మాటలు ఆ ఫేమే లేకుండా చేస్తాయి, జాగ్రత్త మళ్ళా అని వార్నింగ్లు ఇస్తురట నేటి జనాలంతా. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీల గడగడలాడిస్తాడు. ఒక్క అసెంబ్లీలోనే కాదు బయట కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు, వాళ్ళ కోసమే దానిలాడతాడు. రాజకీయాలలో అందరికంటే ఒక అడుగు ముందటనే ఉంటాడు. అయితే హరీష్ రావు పార్టీలు, రాజకీయాలు, ఎన్నికలు, మీటింగ్లు, విమర్శలు ఇవే కాదు, బడి పిల్లలతోని కలిస్తే చిన్న పిల్లగాడైతాడు. అగ చూడుండ్రి చదువుకునే పిల్లలతోని ఎట్లా కలిసిపోయిందో. Yes, really. ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు ఫోన్లో గేమ్స్ ఆడతావు, ఫోన్లో ఎంతసేపు స్పెండ్ చేస్తావు? 1 hour for TV and 1 hour for food. ఆ తర్వాత మమ్మీ లాక్కుంటుందా? Of course. Of course. Of course. మమ్మీ లాక్కుంటే ఫోన్ ఆపడం కాదు కదా, నువ్వే ఆపాలి కదా. నేను కూడా ఇస్తా మమ్మీకి ఫోన్. నువ్వు కూడా ఇస్తా మమ్మీకి. మమ్మీ 1 hour చేస్తుందా ఫోన్? అలా కాదు, ఎప్పుడంటే ఏదైతే యూజ్ చేసుకొని చేస్తా అనవసరానికి ఇయ్యదు. మీ మమ్మీ గుడ్ మమ్మీ. yes. కొంతమంది మమ్మీస్ అయితే ఫోన్లు ఇచ్చేస్తే మరి డే అంతా దే స్పెండ్ 4 hours 5 hours ఆన్ మొబైల్. చూసిండ్రా ఎండాకాలం సెలవులల్లా మీరు ఏం చేస్తారు పిల్లలు అని అడిగి వాళ్ళతోని సెల్ ఫోన్లు చూస్తారు కదా అని నవ్వుకుంటా మాట్లాడిండు. సిద్దిపేటలో బడి పిల్లలతోని భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతోని మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి పోయిన హరీష్ రావు పిల్లలతోని గిట్లా మాట్లాడిండు. సమ్మర్లో జనరల్ గా మేము పేపర్లో చదువుతా ఉంటాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, టీవీలో వార్తలు వస్తాయి. స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి చెరువులో 3 పిల్లలు చనిపోయారు. స్విమ్మింగ్కి వెళ్ళి ఒక చెరువులో డైవ్ కొడుతూ కొంతమంది చనిపోయారు. ఇంకా ఈ మధ్య కొన్ని చూస్తూ ఉంటాం, సెల్ఫీ వీడియో తీయబోయి కాలు జారిపోయి చెరువులో కొట్టుకుపోయారు, లేదా ప్రాజెక్టులో పడిపోయారు, చనిపోయారు అని చూస్తూ ఉంటాం. ఆగో అట్లా మీరు కావద్దు, ఎండాకాలం వచ్చింది కదా అని ఎట్లా పడితే అట్లా ఆడుకోవద్దు, ఏడికి పడితే ఆడికి పోయి ఆగం కావద్దు అన్నట్టు చెప్పిండు. కొంతమంది నాన్నకు అమ్మకు చెప్పకుండా సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కొంతమంది ఇందులో 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్కూటీలు మోటార్ సైకిళ్ళు ఏదో నడుపుతూ ఉంటారు, లైసెన్స్ లేదు, నాన్న పర్మిషన్ లేదు, మీరు బండ్లు నడుపుతూ కూడా కొంతమంది యాక్సిడెంట్స్ అయ్యి పాపం ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది చనిపోతూ ఉంటారు. మీకు ఏదన్నా జరిగితే మీ అమ్మ పడే బాధ ఎంత ఉంటుంది, మీ నాన్న పడేటువంటి బాధ ఎంత ఉంటుంది, అంటే ఎన్ని రోజులు అసలు వాళ్ళు మనుషులు అవుతారా? మీకు ఏదైనా జరిగితే అమ్మ నాన్న మనుషులుగా కొద్ది రోజుల పాటు దే డోంట్ రియలైజ్. సో అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది, దయచేసి ఈతలకు చెరువుల్లో కానీ అక్కడక్కడ మీరు ఈ బావుల్లో కానీ ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారు.
నేటి బాలలే రేపటి పౌరులు, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేటువంటి స్లోగన్. కానీ నేటి జాగ్రత్త రేపటి భవిష్యత్తు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఉంటే రేపు భవిష్యత్తులో భద్రంగా ఉంటాం. జాగ్రత్త తీసుకోలేదనుకోండి, చిన్న ఇబ్బంది అయినా, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయినా, ఒక కాలు ఫ్రాక్చర్ అయినా, ఒక ఐ ఎఫెక్ట్ అయినా, యూ విల్ సఫర్ లైఫ్ టైం. ఇగో ఇట్లా చిన్న పిల్లలకి ఎండాకాలంలో ఎట్లుండాలి అనే పాఠాలు చెప్పిండు. అంతేకాదు ఎండాకాలం అంటే ఎంజాయ్ చేసుడు ఒక్కటే కాదు, ఇంకేం చేయొచ్చో కూడా చెప్పిండు. నా రిక్వెస్ట్ ఎవ్రీ డే, ముఖ్యంగా సమ్మర్ లో 10 to 4 బయటకు వెళ్ళొద్దు. విపరీతమైన ఎండ కొడుతుంది, వడదెబ్బ తగులుతుంది, అందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 10 to 4 యూ షుడ్ హ్యావ్ సమ్ షెడ్యూల్. 10 to 4 లో పుస్తకం ఒక 2 గంటలు చదవండి, లేదా టీవీ చూడండి. మీ గ్రాండ్ పేరెంట్స్ తో యూ స్పెండ్ యువర్ టైం. మీ తాతయ్యతోని, అమ్మమ్మతోనో, నాయనమ్మతోనో, మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం. వాళ్ళు చెప్తారు వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు, కష్టాలు, జీవితం గురించి వాళ్ళు చూసినంత మనకు ఉండదు కదా. యూ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో దగ్గరగా ఉండండి. ఫ్యామిలీ రిలేషన్ డెవలప్ అవుతుంది, బంధువులతో దగ్గర ఉంటుంది, ఆత్మీయత పెరుగుతుంది. అలా మీ గ్రాండ్ పేరెంట్స్ తో కొంచెం టైం స్పెండ్ చేయండి. చుట్టాలతో మంచిగా మెదులు నేర్చుకోండి. తాత, అమ్మమ్మ, నాయనమ్మలతోని ముచ్చట్లు పెట్టుండ్రి. అట్లా వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోండి అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎండాకాలం ఏం తినాలి, ఏం తాగాలి అనేది కూడా చెప్పిండు. అదే ఫుడ్ హ్యాబిట్, జంక్ ఫుడ్ తింటారు అందరు. చిప్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పెప్సీలు, కోక్లు తాగుతారా? మరి కొంచెం దాన్ని తగ్గించండి. ఒక కోకు, పెప్సీ is not good for your health. You have coconut water, you have lassi, buttermilk, or మంచినీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి. కానీ కోక్లు, పెప్సీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు పైలంగా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇనుండ్రి అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పినాక పిల్లలతోని మాట్లాడించిండ్రు. దాంట్లో ఓ చిన్న బుజ్జి మాట్లాడింది. నమస్కారం, నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తీస్తుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు తీస్తాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. నాకు తండ్రి లేడు, మా అమ్మే నాకు అన్ని అని చెప్పుకుంటే ఏడ్చింది. ఆ పాపని దగ్గర తీసుకున్న హరీష్ రావు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసిండు. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను. చూసిండ్రా, కొంతమంది రాజకీయాలు చేసేటోళ్ళు మొరుటుగుంటారు, కానీ కష్టం అంటే కన్నీళ్లు గార్చేటోళ్ళు కొంతమందే ఉంటారు హరీష్ రావు తీరుగా. ఇగో గిట్లా ఎప్పటికీ సిద్దిపేట జిల్లాలున్న పసిపిల్లల నుంచి పండు ముసలుల దాకా అందరు మంచిగా ఉండాలి అని కంటికి రెప్ప తీరుగా చూస్తున్నాడు. అందుకే కావచ్చు హరీష్ రావును పబ్లిక్ ఎప్పటికీ గెలిపించుకుంటున్నారు. ఈ వీడియోలు చూసినాక తెలంగాణ పబ్లిక్ మా నియోజకవర్గంలో కూడా గిసొంటి ఎమ్మెల్యే ఉంటే మంచిగుండు అని మాట్లాడుకుంటురట.